మెదక్లో బీజేపీ జెండా ఎగరేసి తీరుతామన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. సబ్కా సాత్ సబ్కా వికాస్ ని నమ్ముకొని వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల కులాన్ని నమ్ముకొని రావడం లేదని రఘునందన్ రావు అన్నారు. దుబాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అంటున్న వారికి ఆయన తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. రఘునందన్ రావుతో మా ప్రతినిధి అజయ్ ముఖాముఖి. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసినటువంటి రఘునందన్ రావు మెదక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది ప్రచారం? సో మెదక్ జిల్లా ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వబోతా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కాళ్ళు మొక్కేటోళ్ళు, లేకపోతే హరీష్ రావు కారుకు డోర్లో వెనకాల సీట్లో కూర్చొని డోర్లు తీసేటోళ్ళు కావాలన్నా, నిజంగా వ్యక్తిత్వం ఉండి ఈ జిల్లా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపాలనేది ఈ జిల్లా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం. దుబాకలో గతంలో 10 సంవత్సరాలు ఒక ఆయన ఎంపీ ఉండే. ఆయనకు హరీష్ రావు వెనక సీట్లో కూర్చొని డోర్ తీసుడు తప్ప ఎన్నడన్నా పార్లమెంట్లో మాట్లాడిండా? ఏ ఊర్లోనైనా ఇక పలానా ఆయన మా ఎంపీ ఆయన పేరైనా తెలుసా? ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గానికి కొత్తగానే ఉండే. అట్లా కాదు, పనిచేసే నాయకుడు మాకు ఎంపీ కావాలనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దేశమంతా నరేంద్ర మోడీ వెనకాల పోతా ఉంది కాబట్టి మెదక్ కూడా నరేంద్ర మోడీ గారి వెనకాలనే ఉండాలని కోరుకుంటుంది. రేపు మెదక్ ఎంపీ గెలిచేటోడు జైలుకు పోయేటోడు కావాలన్నా, జనంలో ఉండేటోడు కావాలన్నా ఆలోచించుకోవాలి. దిస్ ఈస్ ద డిమాండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. తెలంగాణకు బీజేపీ ఏం చేసింది, ముఖ్యంగా మెదక్కు బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు అసలు ఈ రెండింటికి ఏం చేయాలనే విమర్శలు పెద్ద ఎత్తున బీజేపీ మీద మీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు వచ్చిన పట్టణంకి వెళ్ళి ఇడికి మెదక్కి వచ్చిరన్న, వచ్చేందుకు వచ్చిన రోడ్ నెంబర్ 765D. ఆ రోడ్డు జాతీయ రహదారి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు వచ్చిన రోడ్డు కొంతమంది తలకాయ మీద మెడకాయ లేని వాళ్ళు మాట్లాడుతుంటారు. ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రం పోతుంటే మధ్యలో తెలంగాణ వస్తే జాతీయ రహదారులు ఇచ్చిరు అని చెప్తారు. బాలనగర్కి వెళ్ళి మెదక్ ఇచ్చిన 765D అనేటువంటి జాతీయ రహదారి మరి 2 రాష్ట్రాలను కలుపుతలేదు, అది 3 జిల్లాలు కలిపేటువంటి జాతీయ రహదారి. ఈ మెదక్కి వెళ్ళి జరంత అసంత పోతే రామాయంపేటకి వెళ్ళి దుబ్బాకి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి ఎల్కతుర్తి పోయేందుకు 765DG ఇంకొక నేషనల్ హైవే ఇచ్చినాం. 1600 కోట్లన్నా 1600 కోట్లు ఒక మెదక్ పార్లమెంట్కి. ఎప్పుడో ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు 1980లో చెప్పిపోయింది రైలు ఇస్తాం మెదక్ అని. 1980కి వెళ్ళి 2022లో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మెదక్కు రైలు చూసిరన్న మెదక్ ప్రజలు. 17 కిలోమీటర్లు అక్కనపేట నుంచి మెదక్ రైలు వేసేందుకు 40 ఏళ్ళు పట్టిన గత పాలకుల చరిత్రకు భిన్నంగా మా ఎమ్మెల్యే లేకుండా మా ఎంపీ లేకుండా చేసినామన్నా. చంద్రశేఖరరావు గారు మా పార్టీ కాదు, హరీష్ రావు గారు మా పార్టీ కాదు, కానీ మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీదకెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి పెద్దపల్లికి రైలు ఇచ్చినామన్నా. సాధారణంగా ఎలక్షన్స్ టైంలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణంగా ఉంటూ ఉంటాయి, కానీ అంతిమంగా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఈ అభివృద్ధి విషయంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిస్తే ప్రజలకు ఇచ్చే హామీ ఏంది, వారికి ఏం చేయబోతున్నారు? గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను చూసి ఓటేయమని అడుగుతా ఉన్నాం మేము. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను చూసి సారొద్దు కారొద్దు నీ పాలన వద్దని వాళ్ళని జైలుకు పంపిద్దామని ప్రజలు పంపించారు. మోడీ గారి ప్రోగ్రెస్ రిపోర్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ సర్వే చూసినా, ఈటీవీ, ఆ టీవీ, మీ టీవీ, మన టీవీ, ఎన్టీవీ, ఏ టీవీ చూసుకుంటూ వచ్చినా, 10 టీవీ చూసినా ఏం చెప్తా ఉంది? 3వసారి ఈ దేశానికి నరేంద్రుడు 400 సీట్లతోటి ప్రధానమంత్రి అవుతుండో అని చెప్తున్నారు. అభివృద్ధి లేకపోతే ఉత్తగా జనం ఎందుకు ఓటేస్తారన్నా? కాదు కదా. అందుకనే అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. దేశ ఆర్థిక స్థితిగతుల్ని 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తెచ్చి ఇప్పుడు గెలిపిస్తే 3వ స్థానానికి తెస్తానని ప్రామిస్ చేస్తున్నటువంటి నరేంద్రుడి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ ఉన్నారు. కానీ ప్రజలు బలపరుస్తున్నారు నరేంద్ర మోదీ మీరు అంటారు. రాముని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, రాముని మొక్కుదాం బీజేపీని తొక్కుదామన్న ఒక స్లోగన్ కూడా బీఆర్ఎస్ నేతలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయనను వేరే మతపుల దగ్గరికి పోయి దత్తత తీసుకోమని చెప్పి ఆయన పేరులోంచి ముందు రామ్ అనేటువంటి పదాన్ని తీసేసి ఆ మాట మాట్లాడమని చెప్పారు. ఆయనకి సంస్కారం లేని మాటలు మాట్లాడితేనే అసలు నీ అహంకారం వల్లనే టీఆర్ఎస్ పార్టీకి దుర్గతి వచ్చింది. ఇంకా నువ్వు భూమి మీదకి వచ్చినట్టు కనబడతలేవు. నీ పేర్లోకి వెళ్ళి రామ్ పోతుందా ఇంకేం పోతుందో మరి నువ్వు ఆలోచించుకో. ఇట్లే మాట్లాడితే నువ్వు మమ్మల్ని దొక్కుతావా, మేము మిమ్మల్ని ఇంకేం చేస్తాం అనేది ప్రజలు ఆలోచిస్తారు. సో మొత్తంగా బీఆర్ఎస్కి వేసే ఓటు మూసీలో ఓటేసినట్టే మరోసారి దేశంలో 400 ఎంపీ సీట్లతోటి బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ బల్లగుద్ది రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, సిద్దిపేట నుండి.